హలో గాయస్, అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను ఇవాళ వాసవి జయంతి సందర్భంగా మా ఇంట్లో 16 రకాలతో హారతులు అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటిగా. సో లాంగ్ వీడియో కాబట్టి కొంచెం ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అలాగే ఎవరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో మీరు చాలా మిస్ అయిపోతారు స్కిప్ చేస్తూ వెళ్ళారు అంటే. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వెళ్ళండి. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. ముందు రోజే నైట్ నేను అన్ని ప్లేట్స్కి డెకరేట్ చేసేసుకున్నాను అనమాట. పసుపు, కుంకుమ, తర్వాత ముత్యాలు, లక్ష్మీదేవి కాసులు ఉంటాయి, వెండివి, అలా అన్నీ నేను ముందు రోజే ప్లేట్స్కి రెడీ చేసేసుకొని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే ఇలా చేసేసుకోవడం వల్ల మనకి కొంచెం టైం సేవ్ అవుతుందన్నమాట. మనం మార్నింగ్ వెంటనే ఇలా రెడీగా ఉండిందంటే ఈజీగా పూజ చేసేసుకోవచ్చు. ఎక్కడైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే అమ్మవారి చిత్రపటానికి పూలమాల, అమ్మవారికి బొట్టు అన్నీ పెట్టేసి చిత్రపటం పెట్టుకొని అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, వాసవి మాత విగ్రహము, అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నాం అన్నమాట. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి అన్నిటితో కలిపి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని మళ్ళీ కడిగి బొట్టు పెట్టేసి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసాము. ఈ 16 రకాల హారతి ఇచ్చేంతసేపు అమ్మ ఎంత వెలిగిపోతూ ఉన్నారో, ఎంత చక్కగా ఉన్నారో చూస్తూ ఉంటే ఇంకా చూద్దామా హారతిని, ఇంకా అలానే కళ్ళు అర్పకుండా ఇద్దామా అన్నంత చక్కగా ఉన్నారు అమ్మవారు. ఎవరు స్కిప్ చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే పాలాభిషేకం, తర్వాత పెరుగు అన్నీ ఒక్కొక్కటితో అభిషేకం అయితే ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో నేను వీడియో ఎత్తుకుంటాను, నువ్వు చేయమా అంటే నువ్వు కూడా ఎత్తుకుంటూ చెయ్యి అని చెప్పి నా చేత కూడా మా అమ్మ అన్ని దగ్గరుండి అన్నీ చేపించింది. సో ఈ క్రెడిట్ అంతా మా అమ్మకు కూడా ఉండాలి. ఎందుకు అంటే నేను చేస్తూ ఉంటే నిన్న ముందు రోజు ప్రేయర్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటే చాలా బాగా హెల్ప్ చేసేది. సో నేను ఇదే అని కాదు ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను మా మమ్మీ గురించి. ఎందుకంటే నాకు ఓపిక ఉండి లేకపోని నేను చేస్తాను, నేను ఎత్తిస్తా, కావాలి అంటే వచ్చి రాకపోయినా పాపం కష్టపడి నాకు వీడియోస్ తీయించడం కానీ, లేదంటే నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నాకు కొంచెం కెమెరా అంటే అందరి ముందు తీయాలంటే కష్టం కదా ఫ్రెండ్స్, అందరూ ఒకేలాగా ఉన్నారు కదా. అలాంటి టైంలో కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉండేది మా అమ్మ కూడా నాకు. సో ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంది. సో నేను డెకరేట్ చేస్తూ ఉండేప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఏ వరకు మాకు బటన్ అనిపించకుండా అంత సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడైతే ఇక్కడ గంధాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. ఎంత చక్కగా ఉందో అమ్మవారి అయితే అభిషేకం కూడా చాలా బాగా చక్కగా జరిగింది. కుంకుమ, గంధము అన్నిటితో అమ్మవారికి గంగా జలము అన్నిటితో అభిషేకం చేసేసి అమ్మవారిని రెడీ చేసి అమ్మవారికి బొట్లు పెట్టి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసి అమ్మవారి అష్టోత్తరంతో కుంకుమార్చన, పూలతో అర్చన, అమ్మవారి అష్టకం ఉంది, వాసవి మాత అష్టకము, అమ్మవారికి కుంకుమార్చన అలా అన్నీ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ 16 హారతులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు స్కిప్ చేయకండి. ఇక్కడ ఏంటి అంటే చాలా బాగా చేసుకున్నామండి. అంటే ఫస్ట్ ఏమనుకున్నాము అంటే మా దగ్గర ఉన్న వాటిలతోనే మేము అమ్మవారికి ఎన్నైతే అన్ని రకాల అవనివ్వండి అనేసి అనుకున్నాము. స్టార్ట్ చేసాము, చాలా బాగా సక్సెస్ అయింది. ముందు రోజు అన్ని ప్లేట్స్కి అరేంజ్ చేసుకున్నాం అనమాట. పసుపు కుంకుమ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి పసుపు కుంకుమ మధ్యలో బ్యాంగిల్స్ అలా డెకరేట్ చేసాము. మెయిన్ ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్షు హారతి కూడా ఇచ్చాము. ఇక్షు హారతి అంటే చాలామందికి తెలియదు. ఇక్షు హారతి అంటే ఏమీ లేదండి, చెరుకు హారతి అంటాం కదా మనము. చెరుకు హారతిని ఇంకొకటికి ఇక్షు హారతి అంటారు. చాలా మంచిది, అమ్మవారికి ఎంతో శ్రేష్టమండి చెరుకు అనేది. అలాంటి చెరుకుతో మనం అమ్మవారికి హారతిస్తే ఇంకా అమ్మవారి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఏమో కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారికి అలంకరణ అంతా అయిపోయింది.
నైవేద్యాలన్నీ పెట్టాము. బెల్లం పొంగలి, అలాగే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు అలా నైవేద్యం అయితే పెట్టాము. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా పూలమాలలతో ఉన్నారు అమ్మవారు. ఎంత బాగుందో అసలుకి. కనకంబరాలు మాల వేస్తే అమ్మవారికి ఆ లుక్కే వచ్చేస్తుంది, మనం చెప్పని అవసరం లేదు. మామూలుగా మనం పెట్టుకున్న అలానే ఉంటుంది, ఇంకా అమ్మవారు అంటే ఇంకా చెప్పని అవసరం లేదు. ఇక్కడైతే మీకు అన్నీ ముందుగా ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇంకా దీపం వెలిగించలేదు కదా, హారతి ఇవ్వలేదు. ఇంకా ముత్యాల హారతి, పసుపు కుంకుమ, తామర గింజలు, అలాగే ఇవి వచ్చేసి తామర అంటారు. తామర నాకు కూడా క్లారిటీ లేదు. అవన్నీ యాడ్ చేసి హారతి అయితే ఇచ్చాము. పండ్లతో హారతి, నిజంగా చాలా బాగా అన్నీ కుదిరాయండి. అలాగే ఏంటి అంటే నేను నార్మల్గా ప్లేట్స్కి వేసేసి అరేంజ్ చేసేద్దాం చాలా అంతే అనుకున్నా. కానీ అమ్మ నాతో ఎలా చేయించుకుంది అంటే నేమ్స్ రాపించుకునింది. పేపర్ మీద నేమ్స్ రాసేసాను. ఫస్ట్ ఐడియా వచ్చింది. సరే ఓకే రాసేసా, ప్లేట్స్లో అలానే పెట్టేసా. సరే పెట్టేసామని నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే డబల్ టేప్ తీసుకునేసి పేపర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి ప్లేట్స్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా కొంచెం బాగా కనిపించే విధంగా అలా అన్నిటికీ మళ్ళీ కూర్చొని రాసుకొని పేపర్స్ పైన నేమ్స్ అన్నీ మళ్ళీ స్టిక్ చేసుకునేసి అన్నీ అరేంజ్ చేసేసాను ఒకేసారి. బయట ఇవి ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నాను ఒక ప్లేస్ అయితే నిర్ణయించుకొనేసి అక్కడైతే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఈజీగా అయిపోయింది మాకు మార్నింగ్. ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరంతో పూలతో చేస్తూ ఉన్నాము. చాలా బాగా వచ్చిందనమాట. అంటే పేపర్స్లో ఫస్ట్ రాసి అలానే పెట్టేస్తే ఏమవుతుంది అంటే మనం ఫ్యాన్ వేసినా లేదంటే గాలికి ప్లేట్స్ నుంచి సపరేట్ అయిపోతుంది. సరే డబల్ టేప్ ఉంది కదా మనకి ఎందుకు భయం అనేసి డబల్ టేప్ తీసుకొనేసి కొంచెం సన్నగా కట్ చేసుకొని పేపర్ బ్యాక్ స్టిక్ చేసేసి తర్వాత దాన్ని అలా చేసేసాను అనమాట. స్టిక్ చేసేసాక చాలా చక్కగా అనిపించింది. నాకే ఎంతో బాగా ముద్దుగా అనిపించాయి. నేనేనా చేసింది అనిపించింది, అంత బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారా పసుపు కుంకుమతో హారతి. నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంటే అంత బాగా వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ టైం మేము ఇంట్లో ఈ విధంగా ప్రశాంతంగా చేసుకున్నాం నేను మా మమ్మీ అయితే. సో అన్నీ ఓపిక్గా ముందు రోజే అరేంజ్ చేసుకుంటే మనకి ఆ రోజుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెండి పూలు అంటూ తర్వాత అన్నిటికీ నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి హారతి కూడా వస్తుంది వీడియో. సో నిజంగా అండి ఎంత బాగుండిందంటే ఆ కాసేపు అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇక్కడ మీరు అమ్మవారి హారతి తీసుకోండి అందరూ. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఒక్కొక్కటి. అంటే పసుపు కుంకుమ ఫస్ట్ మనకి మెయిన్ చూసేది పసుపు కుంకుమ కదా, కాబట్టి ఫస్ట్ పసుపు కుంకుమతోనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా, మీరు కూడా చూసి ధరించండి. అమ్మవారికి పసుపుతో హారతి అయితే ఇస్తున్నాం ఫస్ట్. నేను మళ్ళీ మీకు అందరి కోసము మళ్ళీ సపరేట్గా మా మమ్మీ మీ అందరి కోసం ఈ విధంగా ఫస్ట్ చూపించి తర్వాత నెక్స్ట్ అలా ఇస్తూ వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మనం కుంకుమతో హారతి ఇస్తున్నాం అన్నమాట. పసుపు కుంకుమ ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది కదా చూడండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి వెండి పూలు అంటారు కదా, మనకి వెండి పూలు బంగారు పూలు ఉంటాయి కదా 108 అవి అన్నమాట. ఇక్కడ వెండి పూలతో అమ్మవారికి హారతిస్తూ ఉన్నాము. మీ అందరికీ అయిపోయినాక కూడా మా మమ్మీ ఈ విధంగా క్లారిటీగా మీరు కూడా చూడాలి అనేసి అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ కాసులు అంటాం కదా అవి అన్నమాట. వాటిలతో లక్ష్మీ నాణ్యాలు, వెండి లక్ష్మీ నాణ్యాలు అంటారు కదా, అక్కడ అన్ని నేమ్స్ అయితే ఎంత బాగా స్టిక్ అయ్యాయో. ఇప్పుడు ఇది వచ్చేసి ముత్యాల హారతి ఇస్తూ ఉన్నది అన్నమాట. ఇది ఎంత చక్కగా వచ్చిందో అంటే అన్నీ చాలా బాగా కుదిరాయి అన్నమాట. సో ఇది వచ్చేసి తామర నాణాలు అంటారంట, దాంతో కూడా హారతి అమ్మవారికి. సో కొన్ని వీడియో క్లిప్స్ కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, మీరు ఎవరు స్కిప్ చేయకండి ప్లీజ్. ఇక్కడైతే అది ఆ హారతి వచ్చేసి తామర గింజల హారతి అనమాట. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తామర గింజలు కదా, తామర గింజల హారతి అనమాట. అన్నీ మొత్తం ఇంకా కొన్ని మిస్ చేసాము, అంటే కొంచెం ఐడియా లేక ఇంకా కాయిన్స్తో చేసుకోవచ్చు అలా ఉన్నాయి. సో కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ 16 అయినాయి అనమాట. టోటల్గా అయితే 16 రకాలతో అమ్మవారికి హారతి ఇచ్చాము అంటే చాలా శ్రేష్టము, చాలా గొప్పగా అనిపించింది మాకైతే. ఒక డివైన్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. అమ్మవారు మా హారతులన్నీ తీసుకుని
మమ్మల్ని బ్లెస్ చేసింది అన్నంత హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట మా అందరికైతే. సో నిజంగా పీస్ఫుల్గా నేను మా మమ్మీ కూర్చొని ఏ పూజలైనా చేసుకుంటాం. ఈ పూజనే కాదు, ఎక్కువ ఏ పూజలైనా నేను మా మమ్మీ ఇద్దరం కలుసుకొని ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాం. మాకు పూజల కాడ కూర్చున్నాము అంటే టిఫిన్ తిన్నామా అవసరం లేదు, టిఫిన్ లేకపోయినా మేము అలా ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ మళ్ళీ యాడ్ అయినట్టు ఉన్నాయి. సో నేను మీకు మాట్లాడుతూ చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు కుంకుమ మనం ఇందాక చూసాము. సో ఈ వీడియో నేను ఆఫ్టర్నూనే మీకు ఈవినింగ్ కల్లా పోస్ట్ చేయాల్సింది. కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవ్వడం, కొన్ని వర్క్ అవ్వకపోవడం వల్ల లాంగ్ వీడియో కాబట్టి వర్క్ అవ్వడం లేదు. సో ఇప్పుడైతే కుదిరింది, అందుకే ఇప్పుడు వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీ అందరి కోసం. ఇప్పుడే అప్లోడ్ చేసేసేయాలి, ఈరోజే అయిపోవాలి, తృప్తిగా ఉంటుంది, ఈరోజే పెట్టాలి మన ఛానల్లో అనేసి ఈరోజే అప్లోడ్ చేసేయాలనేసి ఇప్పుడు వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు 10:30 అవుతుంది టైం నైట్, కానీ ఇప్పుడే ఇచ్చేయాలి అనేసి నేను ఒక సంకల్పంతో మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ కొన్ని వీడియోస్ మళ్ళీ యాడ్ అయినట్టున్నాయి, కానీ మీరు కంటిన్యూ చేయండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి. మెయిన్ మీరు చూడాల్సింది ఈ హారతులలో మెయిన్ హారతి మనకు ఇక్షు హారతి, ఎవరు మిస్ అవ్వకండి ప్లీజ్. అందుకే మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడమని చెప్పేది. ఎందుకంటే ఇక్షు హారతి చూడడం వల్ల, దర్శించడం వల్ల, ఇవ్వడం వల్ల మనకి ఎంతో మేలు అనమాట. ఇక్కడ మెయిన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ముత్యాల హారతి. నిజంగా ఎంత బాగుందో, అమ్మవారి ఇస్తూ ఉంటే అలా ఉంటే ఎంత బాగుందో కదా. ఇక్కడ వచ్చేసి ముత్యాల హారతి అన్నమాట అమ్మవారికి. మీరు ఎవ్వరూ స్కిప్ చేయకూడదు అని ఎందుకు చెప్పాను అంటే, మెయిన్ మీరు ఆ హారతిని చూడాలి, మీకు కూడా దర్శనం చేసుకోవాలి అనేసి నేను ఆ ఇక్షు హారతి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పాను. చాలా బాగుంటుందన్నమాట ఇక్షు హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు తామర గింజలు, తర్వాత అవి తామర కళాలు అంటారు, వాటితో కూడా హారతి ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత బాగుండిందో అంటే పాజిటివ్ వైబ్స్. ఆ హారతులన్నీ అయిపోయేంత వరకు ఎంత బాగుండిందో ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా కుదిరాయి అనమాట అన్ని హారతులు అయితే. చక్కగా అన్నీ ఇచ్చేసాము. పూజ అయితే సక్సెస్ఫుల్గా బాగా అయింది. ఇది వచ్చేసి ఇప్పుడు గోమేధిక చక్రాలు అని అంటారు. అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి గోమేధిక చక్రాలతో కూడా హారతి అయిపోయిందనమాట. ఇక్కడ నిజంగా అన్ని దేవుడింట్లో కూడా మళ్ళీ పెట్టాము. ఎంత బాగుండిందండి, దీపాలతోనే మొత్తం కలకలగా ఉన్నింది అసలుకి. మొత్తం ఎంత బాగుండిందో అసలుకి. ఇక్కడైతే గోమేధిక చక్రాలు అయిపోయినాయి కదా, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట 1 by 1. గోమేధిక చక్రాలు, బిల్వపత్రాలు, తర్వాత వచ్చేసి గురువింద గింజలు, అన్నిటితో మా ఇంట్లో ఏమున్నాయో అన్నీ. ఇక్కడ వచ్చేసి పండ్లతో హారతి, అమ్మవారికి పండ్ల హారతి. నిజంగా ఎంతో అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి హారతులన్నీ చూడాలి అంటే మీరు కూడా. కాబట్టి అందరి కోసం మేమైతే ఈ విధంగా వీడియో అయితే క్రియేట్ చేసి మీకు వీడియో రూపంలో ఇస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్షు హారతి అనమాట. ఇవన్నీ దేవుడింట్లో పెట్టాము. మళ్ళీ ఎంత బాగుండిందో దేవుడిళ్ళు అయితే. ఇంకా చూద్దామా, అట్లే ఉండిద్దా, ఇంకా అలానే ఉంటే బాగుంటుంది అన్నట్లుంది. నిజంగా చాలా బాగా కుదిరిందనమాట మాకైతే ఈ హారతులు అయితే. నిజంగా ఎలా వస్తుందో, ఎలా చేయగలుగుతాము. ఇది వచ్చేసి బిల్వపత్రాల హారతి. బిల్వపత్రాలు మన శివయ్యకి ఎంతో ప్రీతికరం కదా, వాటితో హారతి. ఇవి అమ్మవారికి ప్రీతికరమైన గురువింజ గింజలతో హారతి. ఇలాంటి చిన్నవి అన్నీ మనం ఇంట్లో అనేటివే కాబట్టి మనం ఎలా పూజకు వాడుతూ ఉంటాం, అన్నీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బంగారు పువ్వుల హారతి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారు రంగు వర్ణం అమ్మవారికి బంగారు పూలతో హారతి ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేది డ్రై ఫ్రూట్స్తో హారతి అమ్మవారికి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి డెకరేట్ చేసి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ హారతి ఇస్తూ ఉన్నాము. నిజంగా అన్నీ ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయి అంటే అంత బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి, అన్నీ మీకు చూపిస్తున్నాను దగ్గరుండి, మీకు అన్ని వీడియో షూట్ మా మమ్మీ ఏం చెప్పారంటే, నువ్వు ఇవ్వు అన్ని హారతులు అమ్మవారికి మంచిదే అంటే, నేను వీడియో ఎత్తుతాను, నువ్వు ఇవ్వు మమ్మీ అంటే అన్ని మా మమ్మీ ఇది ఇచ్చి ఓపికగా చేసింది. ఇది వచ్చేసి ఉసిరికాయ హారతి కూడా అయిపోయిందనమాట. ఇక్కడ ఉసిరి హారతి అమ్మవారికి చాలా మంచిది ఇవ్వడం వల్ల. ఇప్పుడు పూల హారతి అమ్మవారికి, మొత్తం పూలతో హారతి. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాము. చివరిగా మనము ఇక్షు హారతి ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పూలతో హారతి అనమాట.
ఇప్పుడు మనం ఇక్షహారతి ఇవ్వబోతున్నాం. అందరూ దర్శనం చేసుకోండి. అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటున్నాను. నిజంగా ఒక్కొక్కటి అయిపోతూ లాస్ట్కి ఇక్షుహారతి కాడికి ఎండ్ చేసాము. ఎందుకంటే మెయిన్ అదే హారతి కాబట్టి లాస్ట్కి ఎండ్ చేసాము. చాలా బాగా వచ్చింది. ఇది అన్నమాట మీ అందరి కోసం ఈ వీడియోని ఇంత లేట్ అయినా అప్లోడ్ చేయాలంటే కారణం ఇదే అనమాట. ఇక్షుహారతి మీ అందరూ కూడా చూస్తారు, ధరిస్తారు అనేసి నేను ఇంత లేట్ చేశాను. లేట్ అయినా వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. చెప్పాను కదా, దేవుడి ఇంట్లో అన్నీ ఒక్కొక్క హారతులన్నీ ఇక్కడ చేసి అన్నీ దేవుడి ఇంట్లో సెట్ చేశాక ఎంత వెలుగుతూ ఎంత భలే ఉన్నిందనమాట. లైటింగ్కి దేవుడి లుక్కే మారిపోయింది. మీరు ఎప్పుడు దేవుడిల్లు చూసిండరో నేనే చూపించాను, ఎందుకంటే దిష్టి తగులుతుంది అనేసి. కానీ ఇక్కడ మీకు ఈ వీడియో రూపంలో మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ అన్ని దేవుళ్ళ పటాలకి ఇలా దీపాలతో ఎంత వెలిగిపోతూ ఉన్నిందో మా దేవుడిల్లు అయితే ఒక స్వర్గంలాగా అనిపించింది. దేవుడిల్లు కాదు, ఇది ఒక స్వర్గం అన్నట్లు ఎంతో లైటింగ్తో ఎంతో తేజమాన్యంతో ఎంతో బాగునిందో అసలుకి. ఈ విధంగా అయితే ఈరోజు మా వాసవి జయంతి, మా కన్యకా పరమేశ్వరి జయంతిని ఈ విధంగా పురస్కరించుకున్నాము. ఇది వాటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.